పరోపకారి పాపన్న కథలు రథోత్సవం. పాపన్న ఉండే గ్రామంలో ఏటా శివరాత్రికి రథోత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో ఊళ్ళో ప్రతి ఒక్కరూ పాల్గొనటమే కాకుండా పొరుగు గ్రామాల నుంచి కూడా విశేషంగా జనం వస్తారు. రథోత్సవం చాలా వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవ కార్యాలలో మామూలుగా పాపన్న కూడా పాల్గొంటూ ఉండేవాడు. కానీ ఈ ఏడు దేవాలయ నిర్వాహకులు అతన్ని దూరంగా ఉంచారు. వారికి పాపన్న చర్యలు కొన్ని నచ్చలేదు. ఆ ఊళ్ళో బండయ్య అనే భ్రష్టుడొకడున్నాడు. వాడు సంఘ నియమాలను ఖాతరు చేయక చెయ్యరాని పనులన్నీ చేసి తన బంధువులకు కూడా వెలి అయ్యాడు. వాడంటే ఊళ్ళో చాలా మందికి భయం, అందరికీ అసహ్యం. వాణ్ణి అందరూ పాపిష్టి బండయ్య అనేవారు. లోకానికి వెలి అయినాక వాడు కేవలం పాపకార్యాలు చేసే బతకవలసి వచ్చింది. దేవుడు కూడా వాణ్ణి బహిష్కరించినట్టే ప్రజలు భావించారు. ఎందుకంటే వాడికి కలిగిన సంతానంలో ఏ ఒక్క బిడ్డ ఏడాది నిండేదాకా బతకలేదు. బండయ్యకిప్పుడు 60 ఏళ్లు. శక్తులన్నీ ఊడిగిపోయాక వాడు తన గత జీవితాన్ని పారజూసుకుని తనకిక భగవంతుడు తప్ప మరే దిక్కు లేదని నిశ్చయించుకున్నాడు. వాడు ఆలయానికి వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని ధ్యానం చేస్తుండగా ఊళ్ళో వాళ్ళు చూసి, "దొంగ వెధవ, దేవుడి సొమ్ము మీద మళ్ళీ వీడి కన్ను పడింది" అంటూ వాణ్ణి గుడిలో నుంచి బయటకు తరిమి గట్టిగా తన్నారు. బండయ్య భక్తిని ఊళ్ళో వాళ్ళు ఎలా నమ్ముతారు? వాడు అదివరకొకసారి భక్తుడిలాగా నటించి దేవుడి సొత్తు కాచేసి దొరికిపోయాడు. తన్నులు తిని వీధిలో పడిపోయి, "ఓయి దేవుడా, నువ్వే దిక్కు" అని మూలుగుతున్న బండయ్య పాపన్న కంటపడ్డాడు. పాపన్న బండయ్యను లేవదీసి అతని ఇంటికి చేర్చి కొంత డబ్బిచ్చి, "నీకెప్పుడు సహాయం కావలిస్తే నన్నడుగు బండయ్య" అన్నాడు. అయితే బండయ్య ఎన్నడూ పాపన్నను సహాయం అడిగాడు కాడు. ఊరంతా మహాపాపిగా ఎంచే బండయ్యను పాపన్న ఆదుకోవటం ఊళ్ళో పెద్దలకు నచ్చలేదు. తన్నులు తిన్నవాణ్ణి ఆదరించి తీసుకుపోవటం ఒక విధంగా తన్నిన వాళ్లను పాపన్న విమర్శించినట్టే కదా. ఈ పని చేసిన పాపన్నను రథోత్సవ కార్యక్రమాలలో చొరనివ్వరాదని, చివరకు అతను రథం తాడు పట్టినా దేవుడు మైలపడిపోతాడని దేవాలయ నిర్వాహకులు నిశ్చయించుకున్నారు. ఇది చూసి పాపన్న చాలా నొచ్చుకున్నాడు. అతను తాను చేసిన తప్పేమిటని ఆలయ నిర్వాహకులనడిగి తెలుసుకుని, "నే చేసినది తప్పైతే ప్రాయశ్చిత్తం చెప్పండి. అంతేకాని నన్ను దేవకార్యం నుంచి వెలివెయ్యవద్దు" అన్నాడు. అపరాధం కింద కొంత సొమ్ము చెల్లిస్తే చేసిన పాపానికి ప్రాయశ్చిత్తమవుతుందని పెద్దలు నిర్ణయించారు. పాపన్న ప్రాయశ్చిత్తం చేసుకుని రథం తాడు పట్టే అర్హత సంపాదించుకున్నాడు. శివరాత్రి నాడు ఆలయం నుంచి రథం బయలుదేరింది. అది 4 వీధులు చుట్టూ తిరిగి ఆలయానికి వచ్చేస్తుంది. దారి పొడుగునా ఇళ్ల ముందు వీధి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టారు. తోరణాలు కట్టారు. రథం కొద్ది దూరం వచ్చిందో లేదో, "ఆగండి, ఆగండి" అన్న కేకలు మిన్నుముట్టాయి. రథం ఆగిపోయింది. జరిగిందేమంటే రథం అంత దూరంలో ఉండగానే ఒక ముసలివాడు నడివీధిలోకి వచ్చి భక్తి పారవస్యంలో రథం మీది దేవుణ్ణి చూస్తూ స్తంభంలా నిలబడి తీరా రథం దగ్గరికి వచ్చేసరికి చాపచుట్టలా సాష్టాంగం పడిపోయాడు. పడిపోయేదాకా ఆ మనిషినెవరూ గమనించలేదు. పడిపోయాక ఒక్కసారిగా గొల్లున అరిచారు. పడిపోయిన మనిషిని తాకటానికి ఎత్తి ఒక పక్కకు తీసుకుపోయి రథానికి దారి చెయ్యటానికి సాహసించిన వారు లేకపోయారు. పాపన్న మటుకు ఎవరో పడిపోయారన్న కేకలు వింటూనే రథం మూకు వదిలేసి ముందుకు వచ్చి పడిపోయిన ముసలివాణ్ణి లేవనెత్తి నిలబెడదామనుకుని ప్రయత్నించాడు. కాని పాపన్న ఎత్తినది శవాన్ని, బండయ్య శవాన్ని. రథం ముందు పడిపోయినది బండయ్య అని తెలియగానే రథోత్సవం సాగిస్తున్న పెద్దలు, "ఈ పాపిష్టి వెధవ ఇక్కడ మళ్ళీ దాపరించాడా? ఎంత ఘోరం! వీడి శవాన్ని దూరంగా తీసుకుపోయి అవతల పారేసి వాడు పడిపోయిన చోటు పవిత్రం చేయండి" అన్నారు. అందరూ పుణ్యకార్యంలో నిమగ్నులై ఉన్నవారే. నేనెలాగూ శవాన్ని తాకి మైలపడనే పడ్డాను. నేనే బండయ్య కళేబరాన్ని వారింటికి చేరుస్తాను. ఈ లోపల మీరు పుణ్యాహవచనం అది జరపండి. రథాన్ని కదిలించేలోపుగా నేను మైలస్నానం చేసి వచ్చి కలుసుకుంటాను అన్నాడు పాపన్న. ఆలయ నిర్వాహకులైన పెద్దలీ మాట విని, "పాపన్నా, ఇప్పటికి నువ్వు చేసినది చాలు. నిన్ను రథం తాడు పట్టనివ్వటం వల్లే దేవుడిలా చేశాడు. ఈ అశౌచమంతా జరిగింది. ఈసారి నువ్వు ఘోర ప్రాయశ్చిత్తం చేసుకున్నా నిన్ను దైవకార్యంలో వేలు పెట్టనివ్వం. నీ దారిన నువ్వు వెళ్ళు, మా తిప్పలు మేము పడతాం" అన్నారు. పాపన్న చాలా బాధపడుతూ నిట్టూర్చి బండయ్య శవాన్ని భుజాన వేసుకుని బండయ్య ఇంటికి వెళ్ళాడు.
బండయ్య భార్య తన భర్త శవాన్ని చూసి కన్నీరు కారుస్తూ పుణ్యాత్ముడు దేవుడిలో ఐక్యం అయిపోయాడు అన్నది. ఆమె పాపన్నకొక వింత విషయం చెప్పింది. బండయ్య కిందటేడు దేవుడికి మొక్కుకున్నాడట. తనకు కలిగిన ఆఖరు బిడ్డ ఏడాది దాటి బతికితే తాను రథోత్సవం నాడు రథం కింద పడి బలి అవుతానన్నాడట. ఆ బిడ్డ ఏడాది లోపుగా చావక బతికింది. అప్పుడు బండయ్య తన భార్యతో తన మొక్కు గురించి చెప్పేశాడు. "అదేం మొక్కుబడి? రథం కింద పడి చచ్చి ఉత్సవమంతా పాడు చేస్తావా?" అని భార్య మందలించింది. "నిజమేనే, నాకా సంగతి తట్టలేదు. తెలీక మొక్కుకున్నానని దేవుడికి అపరాధం చెప్పి వస్తాను" అని భార్యతో అని బండయ్య రథోత్సవం జరిగే చోటికి బయలుదేరి వెళ్ళాడు. అతని శవం ఇంటికొచ్చింది. "నా మొగుడు దేవుడికి ప్రాణం అర్పిద్దామనుకున్నాడు. అర్పించాడు. ఎవరాపగలరు?" అన్నది బండయ్య భార్య. "అమ్మా! బండయ్యను గురించి నాకు నిజం తెలుసు. లోకం ఆ మహానుభావుణ్ణి గురించి తప్పుగా అనుకుంటున్నది. ఎవరేమనుకుంటేనేం? నిజం తెలుసుకునే దేవుడు లేడా? బండయ్యకు ఉత్తర క్రియలు నేనే జరిపిస్తాను" అని బండయ్య భార్యకు చెప్పి రథోత్సవం మాటే మరిచిపోయి పాపన్న ఆ పనిలో నిమగ్నుడయ్యాడు. ఈ లోపల రథం ఆగిన చోట బ్రాహ్మలు పెద్ద తతంగం జరిపి బండయ్య పడిపోయిన చోటు శుద్ధి చేసి ప్రోక్షించి మంత్రాలు చదివి ఇక రథాన్ని ముందుకు నడవనివ్వమన్నారు. హరహర అంటూ భక్తులు రథం తాళ్లు పట్టుకు లాగారు. కాని ఏ కారణం చేతనో రథం ఒక్క అంగుళమైనా కదలక భూమికి అంటుకుపోయినట్టు కనపడింది. ఒక గంట గడిచింది. 2 గంటలు గడిచాయి. రథం కదలలేదు. దేవుడు ఆగ్రహించాడు. ఆగ్రహించకేం చేస్తాడు? ఆ పాపాన్నని తాడు పట్టనిచ్చాం. ఆ పాపిష్టివాడు రథానికెదురుగా వచ్చి చచ్చాడు. ఉత్సవం అన్ని విధాలా అపవిత్రమైపోయింది అన్నారు దేవుడి పెద్దలు. ఇంతలో రథం ముందు హారతి పళ్ళెం పట్టుకున్న పూజారికి పూనకం వచ్చింది. దేవుడు పలుకుతాడని అందరూ ఆత్రంగా ఉన్నారు. పూజారి చుట్టూ జనం గుమిగూడి తోసుకోసాగారు. "ఆ పాపన్నను పిలుచుకురండి. పాపన్న తాడు పడితే కాని రథం కదలదు" అన్నాడు పూజారి పూనిన ఆవేశంలో. పెద్దలు నోరు తెరుచుకుని ఒకరినొకరు చూసుకున్నారు. "పాపన్నను పిలుచుకురండి, వెంటనే పిలుచుకురండి" అని పూజారి కేకలు పెడుతున్నాడు. రథోత్సవ నిర్వాహకులైన పెద్దలు అందరూ కలిసి పాపన్న కోసం అతని ఇంటికి వెళ్లారు. పాపన్న రథోత్సవం దగ్గరే ఉన్నాడని పాపన్న భార్య అన్నది. వాళ్ళు బండయ్య ఇంటికి వెళ్లారు. బండయ్య భార్య కళ్ళు తుడుచుకుంటూ, "పాపన్న గారు శ్మశానంలో ఉన్నారు. నా మొగుడికి దహనం జరిపిస్తున్నారు" అన్నది. పెద్దలు శ్మశానానికి వెళ్లారు. పాపన్న శ్మశానంలో చితి దగ్గర నిలబడి ఏదో ధ్యానంలో ఉన్నాడు. "పాపన్న, మా వల్ల అపరాధం జరిగిపోయింది. నువ్వు వెంటనే వచ్చి తాడు పట్టుకోవాలి. ఇవాళ రథం కదలాలి" అన్నారు దేవుడి పెద్దలు. రథం కదలని సంగతి పాపన్న ఎరుగడు. వాళ్లకు తనపైన దురభిప్రాయం పోయి అనుగ్రహం కలిగిందనుకుని అతను ఇంకా మైలస్నానం చెయ్యనే లేదు. ప్రాయశ్చిత్తం చేసుకోలేదు. ఈసారి నన్ను వదిలేయండి. దేవుడనుగ్రహిస్తే పై రథోత్సవంలో నాకు చేతనైన కైంకర్యం చేస్తాను అన్నాడు. పెద్దలు అతనికి రథం గురించి, పూజారి పూనకం గురించి చెప్పి అతన్ని ఉన్నపళంగానే రమ్మని బతిమిలాడారు. పాపన్న పరిస్థితి అర్థం చేసుకుని ఆశ్చర్యపడి బండయ్య చితికి ప్రదక్షిణ చేసి తన కోసం వచ్చిన వారి వెంట వెళ్ళాడు. బండయ్య పడిపోయినప్పుడెక్కడ ఉన్నదో రథం ఇంకా అక్కడే ఉన్నది. పాపన్న వచ్చి ఆ మైల బట్టలతోనే రథం తాడు పట్టుకున్నాడు. వెంటనే రథం కదిలింది. అపాత్రదానం. పాపన్న ఎటువంటి కష్టంలో ఉన్న వాళ్ళకైనా ప్రతిఫలాపేక్ష లేకుండా సహాయం చేస్తాడు. తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అనే భేదం అతనికి లేదు. పరోపకారం చేయటం అంటేనే అతనికి ఎంతో ఆనందం. ఈ సంగతి చుట్టుపక్కల అనేక గ్రామాల వారికి తెలిసిపోయింది. ఆ పల్లెలలో పేదపల్లె అనే ఒక గ్రామం ఉన్నది. అక్కడ ఉండే వాళ్ళందరూ పేదవాళ్ళు. కూలీనాలి చేసుకుని బతికేవాళ్ళు. వారిలో సంగప్ప అనేవాడు ఒకడు ఉండేవాడు. వాడు పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు. పాపన్న సహాయంతో వాడు ఏ పని చేయకుండా ఇంటి పట్టున కూర్చుని కొంతకాలం సుఖపడదామనుకున్నాడు. అవి పొలాల నుంచి ధాన్యం ఇళ్లకు వచ్చే రోజులు. సంగప్ప ఒకనాడు పాపన్న ఇంటికి వచ్చి, "అయ్యా, నేను చాలా బీదవాణ్ణి. నా కూతురికి పెళ్లి చేయాలి. సంబంధమైతే కుదిరింది కాని 10 మందిని పిలిచి భోజనమైనా పెట్టాలి కదా. బియ్యం కొనటానికి కూడా నాకు శక్తి చాలదు. ఎంతో మందిని సహాయం అడిగాను. లాభం లేకపోయింది. మీ పేరు విని వచ్చాను. మీరు బియ్యం సహాయం చేశారంటే ఈ పెళ్లి మీరే చేయించిన వారవుతారు. మీ ఉపకారం ఎన్నటికీ మరువను" అన్నాడు.
సరైన సమయానికి వచ్చావు. నా దగ్గర డబ్బైతే లేదు కానీ బియ్యం ఉన్నది. ఎంత కావాలో చెప్పు. నీ కూతురు పెళ్ళికి అన్నం ఖర్చు నాదే అనుకో అన్నాడు పాపన్న. మా గ్రామంలో వాళ్ళందర్నీ పిలవాలి. సుమారు 300 మందికి భోజనం పెట్టాలి. ఒక బస్తా అయితే సరిపోతుంది అన్నాడు సంగప్ప. పాపన్న వాడికొక బియ్యం బస్తా ఇచ్చాడు. మీనాక్షి కోసం కొత్తగా కొన్న చీర కూడా ఇస్తూ, ఇది పెళ్లి కూతురికి నా కానుకగా తీసుకో అన్నాడు. సంగప్ప ఆ బియ్యం బస్తాను పాపన్న బండిలోనే వేసుకుని తన పల్లెకు వెళ్లి, బియ్యం బస్తా తన ఇంట్లో పడేసి బండిని తిరిగి పాపన్న ఇంటికి చేర్చి, పాపన్నకొక దండం పెట్టి వెళ్ళిపోయాడు. సంగప్ప తన ఎత్తుగడ గురించి ముందుగా తన భార్యకు చెప్పలేదు. ఆమె బియ్యము, చీరా చూసి, ఏమిటిది? ఇవి ఎక్కడివి? అని అడిగింది. ఉన్నాడు పరోపకారి పాపన్న అనే ఒక మహానుభావుడు. నా కూతురికి పెళ్లి చేయాలి. మీరే దిక్కు అని ఏడుపు ముఖం పెడితే నమ్మాడు వెర్రివాడు. మనకు హాయిగా గడుస్తుంది అన్నాడు సంగప్ప. తన ప్రయోజకత్వానికి తానే మురిసిపోతూ. మంచి ఉపాయమే. కానీ మనకు మొదలు కూతురే లేదని తెలిస్తే గొడవ చేస్తాడేమో అన్నది భార్య. ఆయన గొడవ చేసేవాడు కాడు. ఎవరో వచ్చి అడిగారు, ఇచ్చాడు. అది అంతటితో చెల్లే. ఆయనకిది జ్ఞాపకం కూడా ఉండదు. నీకాయన సంగతి తెలీదు అన్నాడు సంగప్ప. సంగప్ప భార్యకు బియ్యం బస్తా కన్నా కొత్త చీర బాగా నచ్చింది. ఆమె మర్నాడే దాన్ని కట్టుకుని వాళ్ళ పల్లెలో తెలిసిన వాళ్ళింటికి వెళ్ళి, పాపన్నగారు నిన్న మా ఇంటికి వచ్చారు. కాసిని మంచినీళ్లు తాగి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. నా చీర చినుకుల బొంత అని చూశారో ఏమో! తన భార్య కోసం కొనుక్కుపోతున్న చీర నాకిచ్చి ఇంటికి వెళ్ళాక ఒక బియ్యం బస్తా కూడా పంపారు అని ఆ ఇంటి వాళ్లతో రహస్యంగా చెప్పింది. అది నిజం కాదని విన్నవాళ్లకు తెలిసింది. సంగప్ప ఇంటికి బియ్యం బస్తా బండిలో రావటం చాలామంది చూశారు. కానీ పాపన్న రావటం ఒక్కరూ చూడలేదు. సంగప్ప కరణంగారింటికి వెళ్లి ఒకరోజు పనిచేస్తానని కిందటి రోజు మాట ఇచ్చి డబ్బు తీసుకున్నాడు. కాని వాడు వెళ్లి ఆ పని చూడలేదు. కారణం తెలుసుకుందామని కరణం పేదపల్లెకు వచ్చాడు. గ్రామస్తులు కరణంగారిని ఇలా దయచేశారేం అని అడిగారు. సంగప్ప పనిచేయటానికి వస్తానన్నాడు కాని రాలేదు అన్నాడు కరణం. వాడింకెందుకొస్తాడు? బియ్యం బస్తా దొరికిందిగా అన్నారు గ్రామస్తులు. వాళ్ళు కరణానికి అంతా చెప్పారు. కరణం సంగప్ప ఇంటికే వెళ్లి రాలేదేమని అడిగాడు. నేనిప్పుడు రానులెండి. నాకు ఒంట్లో బాగాలేదు. మీ దగ్గర తీసుకున్న డబ్బులకు మరో రోజెప్పుడైనా వచ్చి పనిచేసి పెడతాలెండి అన్నాడు సంగప్ప కరణంతో. పాపన్నగారు నీకో బస్తా బియ్యము, నీ భార్యకొక కొత్త చీర ఇచ్చారటగా? అందుకేనా నీకు ఒంట్లో బాగోలేనిది? అన్నాడు కరణం. వారి ధర్మాన బియ్యము, చీర దొరికిన మాట నిజమే అనుకోండి. కానీ నా ఒంట్లో నిజంగానే బాగాలేదు. మీకంతగా నమ్మకం లేకపోతే మీ కూలి డబ్బులు మీరు తీసుకోండి అన్నాడు సంగప్ప డబ్బివ్వబోతూ. వద్దులే, పాపన్నగారు నీకు అంత గొప్పగా దానం చేస్తే నేను నీకు రోజు కూలీ దానం చేయలేకపోతానా? అంటూ కరణం అక్కడి నుంచి బయలుదేరాడు. ఆయనకు ఆ గ్రామ పెద్ద కనిపించి సంగప్ప విషయంలో ఏదో మోసం ఉన్నట్టుగా ఉంది. దాని అంతు కనుక్కోవాలి అన్నాడు. ఇద్దరూ పాపన్న ఊరికి వచ్చి పాపన్నను కలుసుకుని, పాపన్నగారు, మీరు దాన ధర్మాలు చేస్తే చేశారు. కానీ పాత్ర విచారం చేసి మరీ దానాలు చేయండి. ఎవరి అర్హతకు తగినట్టు వారికి దానం ఇవ్వటం సబబుగా ఉంటుంది. ఆ సంగప్ప మధ్యాహ్నం వేళ మీకు కాస్త దాహమిచ్చినందుకు ఒక బస్తా బియ్యము, కొత్త చీర ఇచ్చారట. వాడిప్పుడు చేస్తానన్న పని కూడా చెయ్యనంటున్నాడు. ఇలా వాడు సోమరి అయి కూర్చుంటే మీరు మాత్రం ఎంతకాలం వాణ్ణి మేపగలరు? మీరిచ్చిన కొత్త చీర కట్టుకుని వాడి పెళ్ళాం ఊరంతా ఊరేగుతున్నది అన్నారు. వాళ్ళు చెప్పినదైతే జరగలేదని, సంగప్ప తన కూతురి పెళ్లి నిమిత్తం బియ్యం సహాయం చెయ్యమన్నాడని, పోనీ శుభకార్యం కదా అని తాను చీర కూడా ఇచ్చానని పాపన్న వారికి చెప్పి, ఇప్పుడు నన్నేం చేయమంటారు అని అడిగాడు. మా వెంట వచ్చి సంగప్ప మీతో అబద్ధాలు చెప్పినందుకు మీరిచ్చినది మీరు తిరిగి తీసుకోండి అన్నాడు కరణం. ఇచ్చినది తిరిగి పుచ్చుకోవటం బాగుండదు. కానీ నేను మీతో వస్తాను. వచ్చి నాతో అబద్ధం ఎందుకు చెప్పాడో తెలుసుకుంటాను పదండి అంటూ పాపన్న వాళ్ల వెంట సంగప్ప ఇంటికి వచ్చాడు. ఊళ్ళో ఉన్న జనమంతా సంగప్ప ఇంటి దగ్గర పోగయ్యారు. ఆ జనాన్ని పాపన్నను చూడగానే సంగప్ప గుండె జారిపోయి తల వంచుకుని అంతా ఒప్పేసుకున్నాడు. పాపన్న తన బియ్యం బస్తా నుంచి సంగప్ప ఖర్చు చేయగా మిగిలిన బియ్యం పల్లె పెద్ద సహాయంతో ఇంటింటికి సేరు సేరు బియ్యం చొప్పున పంచిపెట్టాడు. సంగప్ప భార్య పశ్చాత్తాపంతో కుమిలిపోతూ పాపన్న ఇచ్చిన చీర తెచ్చి పాపన్న ముందు పెట్టింది.
పర్వాలేదు. ఆ చీర నువ్వే ఉంచుకో. తప్పు చేసిన వాడు నీ భర్త. అందుకు నువ్వేం చేస్తావు? మరోసారి ఇలా జరగకుండా చూస్తే చాలు అన్నాడు పాపన్న. అయినా ఆమె ఆ చీరను తుంపులు చేసి రవికలు లేని వారికి పంచింది. అది మొదలు ఆ ప్రాంతాల పాపన్నను మోసగించిన వారు బాగుపడరన్న నమ్మకం వ్యాప్తిలోకి వచ్చింది. సత్యసంధుడు. ఒకనాటి రాత్రి బాగా పొద్దుపోయి ఒక అవిటివాడు పాపన్న ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. అతను పాపన్నతో, అయ్యా, నాకు నమ్మదగిన వారంటూ ఎవరూ లేరు. అందుచేత మీరు నాకొక ఉపకారం చేయాలి అని దీనంగా అన్నాడు. చాతనైతే తప్పక చేస్తాను. ఏం చెయ్యాలో చెప్పు అన్నాడు పాపన్న. ఆ వచ్చిన వాడి పేరు రామన్న. వాళ్ళది సమీప గ్రామం. ఈ రామన్నకు కోదండం అనే అన్న ఒకడు ఉన్నాడు. అతను ఆ గ్రామంలోని ధనవంతులలో ఒకడు. రామన్న చిన్నతనంలోనే చెట్టుపై నుంచి పడిపోయి ఒక చెయ్యి వెరక్కొట్టుకుని అవిటివాడయ్యాడు. అది మొదలు కోదండం తమ్ముడికి తన ఇంట నౌకరు హోదా మాత్రమే ఇచ్చి చాలా హీనంగా చూస్తూ వచ్చాడు. అవిటి వాళ్లకు అడుక్కు తినటం తప్ప మరో గతి లేదు అని అప్పుడప్పుడు తమ్ముడికి జ్ఞాపకం చేస్తూ ఉండేవాడు. రామన్న తల్లి మటుకు తన చిన్న కొడుకు గురించి చాలా దిగులు పడేది. తాను హరి అన్న మరుక్షణం కోదండం రామన్నను ఇంటి నుంచి వెళ్ళగొడతాడని ఆమెకు తోచింది. అందుచేత ఆవిడ రామన్న కోసం ఒక 100 వరహాలు పోగు చేసి వాటిని రహస్యంగా రామన్నకిస్తూ, వీటిని ఎక్కడన్నా దాచి ఉంచు. కష్టకాలంలో ఈ డబ్బు అక్కరకు వస్తుంది అన్నది. ఆ డబ్బు ఎవరి దగ్గర దాచటమా అన్నది రామన్నకొక పెద్ద సమస్య అయింది. అతను ఎవ్వరినీ నమ్మలేడు. డబ్బు ఎవరి దగ్గర దాచినా తన అన్నకు తెలిసిపోతుంది. కోదండాన్ని తృణీకరించి రామన్నను ఆదుకోగలవారెవరూ లేరు. ఈ సమస్యతో సతమతమవుతున్న రామన్నకు పాపన్న జ్ఞాపకం వచ్చాడు. ముక్కు మొహము ఎరుగని వారిని కూడా పాపన్న ఆదుకుంటాడని ప్రతీతి. పాపన్నను ఆశ్రయిద్దామనుకొని రామన్న రాత్రివేళ పడి వచ్చాడు. పాపన్నకు తన పరిస్థితి అంతా చెప్పి రామన్న, అయ్యా, మీరు ఈ డబ్బు దాచి ఉంచటమే కాదు, ఈ సంగతి మా అన్నకు చెప్పకుండా ఉండాలి. మా అమ్మ నాకేదో డబ్బిచ్చినట్టు ఆయన పసిగట్టి నన్ను గుచ్చి గుచ్చి అడిగాడు. ఈ డబ్బు గురించి మా అన్నకు తెలిసినట్టయితే అది నాకు దక్కదు అన్నాడు. కోదండం గురించి అతని అవిటి తమ్ముణ్ణి గురించి పాపన్న అదివరకే కొంత విని ఉండటం చేత రామన్న మాటలలో విశ్వాసం ఉంచి, నీ డబ్బు సంగతి నా ద్వారా మీ అన్నకు తెలియదని నీవు ధైర్యంగా ఉండు. నీ అన్న వచ్చి అడిగితే నీవెవరో కూడా నాకు తెలియదని చెప్పేస్తాను. నీకు కావలసినప్పుడు వచ్చి డబ్బు తీసుకుంటా ఉండవచ్చు అని ధైర్యం చెప్పి రామన్నను పంపేశాడు. అయితే రామన్న భయపడినంత అయింది. తన తమ్ముడు పాపన్న గారి గ్రామం వెళ్లి పాపన్న వద్ద కొంత డబ్బు దాచిపెట్టినట్టు చూచాయగా కోదండానికి తెలియనే తెలిసింది. మీరలా చేయటం ఎంతమాత్రం భావ్యం కాదు. ఈ సంగతి తెలిసి నలుగురు నన్ను గురించి ఏమనుకుంటారు? నేను తమ్ముడికి ద్రోహం చేసే వాణ్ణనుకోరా? వాడి డబ్బు నా దగ్గర ఉంటే మింగేస్తానా? దాన్ని నాకిచ్చేయండి అన్నాడు. మీరేం చెబుతున్నది నాకర్థం కావటం లేదు. మీ తమ్ముడు నా దగ్గరికి రానూ లేదు, నా వద్ద డబ్బు దాచనూ లేదు అనేశాడు పాపన్న. పాపన్న అబద్ధాలాడతాడని కోదండం కలలో కూడా అనుకోలేదు. కాని పాపన్న అన్నమాట నిజం కాదని కోదండానికి రూఢిగా తెలుసు. రామన్న పాపన్న ఇంటికి రావటం కళ్ళారా చూసిన వాడే కోదండానికా మాట చెప్పాడు. కోదండం పాపన్నను ఏమీ చేయలేక అతను అబద్ధాలాడతాడని ఎరిగిన వాళ్ళందరి దగ్గర ప్రచారం చేయసాగాడు. కాని కోదండం చేసే ప్రచారాన్ని ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఒక్కరు కూడా నమ్మలేదు. పాపన్న ఏ చెడ్డ పని చేయడని అందరికీ గాఢమైన విశ్వాసం. అయితే తలవని తలంపుగా పాపన్న అసత్యవాది అన్న విషయం లోకానికి వెల్లడి కావటానికి తగిన అవకాశం త్వరలోనే ఏర్పడింది. అది ఎలా జరిగిందంటే, కోదండం వాళ్ళ గ్రామానికి దగ్గరలోనే ఉండే అడవి ప్రాంతంలో ఒక వాగులో ఒక సాధువుకు ఒక దేవతా విగ్రహం దొరికింది. ఆ సాధువు ఊళ్ళలోకి ప్రవేశించడు. అందుచేత ఆయన ఆ విగ్రహాన్ని ఒక చోట భద్రంగా ఉంచి అడవిలో పశువులను మేపటానికి వచ్చిన కాపులతో, నాకొక దేవతా విగ్రహం దొరికింది. దాన్ని మీ గ్రామస్తులు తీసుకుపోయి మంచి ప్రదేశంలో ప్రతిష్ఠ చేసి గుడి కట్టించి అర్పించాలి. లేకపోతే మీ గ్రామానికి అరిష్టం వస్తుంది అని చెప్పాడు. ఈ సంగతి గ్రామంలో తెలియగానే గ్రామ పెద్దలు గుడి కట్టించ నిర్ణయించి అది కట్టటానికి చోటు కూడా చూసి చందాలు వసూలు చేయసాగారు. కోదండంలాంటి ధనికులు ముందుకు వచ్చి ఈ పని తమ పైన వేసుకున్నారు. కోదండమే అందరికన్నా పెద్ద మొత్తం చందా వేసి పెత్తనం వహించాడు. విగ్రహ ప్రతిష్ఠకు గాను పీఠం తయారైంది.
విగ్రహాన్ని తీసుకురావటానికి గ్రామస్తులు మేళతాళాలతో బయలుదేరి సాధువు ఉండే చోటికి చేరారు. పూజారి స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చి విగ్రహాన్ని ఎత్తబోయేసరికి అతని చేతులు చుర్రున కాలాయి. అతను బాధతో అరిచి వెనకడుగు వేశాడు. ఇది పవిత్రమైన విగ్రహం. సత్యవ్రతులు, పుణ్యాత్ములు కాని వాళ్ళు దీన్ని తాకలేరు అన్నాడు సాధువు. మాలో అంత పుణ్యాత్ములెవరున్నారు? తమరే విగ్రహాన్ని గ్రామానికి చేర్చండి అని గ్రామస్తులు సాధువును వేడుకున్నారు. గ్రామ ప్రవేశం చెయ్యనని నియమం పట్టాను. మీలో ఆత్మవిశ్వాసం ఉన్నవారెవరైనా ఉంటే విగ్రహాన్ని తీసుకుపొండి అన్నాడు సాధువు. గ్రామస్తులు ఒకరినొకరు మెచ్చుకుని నీకన్నా పుణ్యాత్ముడెవడంటే నీకన్నా పుణ్యాత్ముడెవరన్నారు. కాని తామై ఒక్కరు కూడా విగ్రహాన్ని తాకటానికి సాహసించలేదు. చివరకు అందరి దృష్టి కోదండం మీద పడింది. వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహంతో కోదండం ముందుకు వచ్చి భయం లేదు, విగ్రహాన్ని నేను ఎత్తుకుంటాను అన్నాడు. నీవు పుణ్యకార్యాలు చేసిన వాడివే కదా అన్నాడు సాధువు. చెయ్యకేమండి, ఈ దేవతకు గుడి కట్టించటానికి నేను అందరికన్నా ఎక్కువ విరాళమిచ్చాను. తిరునాళ్లప్పుడు బీదలకు అన్నదానాలు, వస్త్రదానాలు చేస్తుంటాను అన్నాడు కోదండం. అబద్ధాలాడవు కదా అని అడిగాడు సాధువు. ఎంత మాట, ఎన్నటికీ అబద్ధం చెప్పను అన్నాడు కోదండం. అలాంటి ఆత్మవిశ్వాసం ఉంటే విగ్రహాన్ని ఎత్తుకో అన్నాడు సాధువు. కోదండం ముందుకు వచ్చి విగ్రహాన్ని తాకి కెవ్వున అరిచాడు. అతని చేతులు కూడా కాలాయి. 10 మందిలోనూ అతడికి మంచి పరాభవమే అయింది. అయితే అతని పరాభవం సంగతి అటుంచి విగ్రహాన్ని ఎత్తేవాళ్లెవరో గ్రామస్తులకు అర్థం కాలేదు. ఆ క్షణంలో కోదండానికి పాపన్న గుర్తుకొచ్చాడు. పాపన్న మహాపవిత్రుడని అందరికీ నమ్మకం. అతను అబద్ధం చెప్పాడని తాను అంటే ఒక్కరు కూడా నమ్మలేదు. పాపన్న బండారం బయటపెట్టటానికిది భలే అవకాశం. తనతో పచ్చి అబద్ధం ఆడిన పాపన్న వచ్చి ఈ విగ్రహాన్ని తాకితే అతని చేతులు తప్పక కాలి తీరుతాయి. అంతటితో పాపన్న పైన జనానికి ఉండే మూఢనమ్మకం కాస్త తొలగిపోతుంది. అలా అనుకుని కోదండం అన్నట్టు ఈ విగ్రహాన్ని తాకటానికి సమర్థుడు మన పక్క గ్రామంలో ఉండే పాపన్నే. ఆయన మహాపుణ్యాత్ముడు, అపర హరిశ్చంద్రుడు అన్నాడు. అందరూ ఉత్సాహం తెచ్చుకున్నారు. పాపన్న మీద అందరికీ గురే. పాపన్నను పిలుచుకురావటానికి ఒక సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడు వెళ్లి తాను వచ్చిన పని చెప్పగానే పాపన్న వాడి వెంట బయలుదేరి వచ్చాడు. అతను స్నానం చేసి పరిశుద్ధుడై వచ్చి సాధువుకు నమస్కారం చేసి విగ్రహాన్ని ఎత్తుకోవటానికి అనుమతి వేడాడు. సాధువు కోదండాన్ని అడిగినట్టుగానే నీవు పుణ్యకార్యాలు చేసినవాడివే కదా అని అడిగాడు. అంతరాత్మ చేయమన్న పనులు చేయటమే తప్ప అవి పుణ్యకార్యాలో కావో నాకు తెలీదు స్వామి, అది ఆ భగవంతుడికే తెలియాలి అన్నాడు పాపన్న. అబద్ధమాడవు కదా అని సాధువు మళ్ళీ అడిగాడు. అలా చెప్పలేను, కొన్ని కొన్ని సందర్భాలలో అబద్ధం కూడా ఆడవలసి వస్తుంది అన్నాడు పాపన్న. సరే, నీకు ఆత్మవిశ్వాసం ఉంటే విగ్రహాన్ని ఎత్తుకో అన్నాడు సాధువు. పాపన్న భక్తితో విగ్రహానికి నమస్కారం చేసి చేతులు చాచి దాన్ని ఎత్తుకున్నాడు. అతని చేతులు కాలలేదు. గ్రామస్తులు విజయధ్వానాలు చేస్తూ పాపన్న వెంట మేళతాళాలతో తమ గ్రామానికి వెళ్లి దేవతను పీఠం పైన పెట్టి ప్రతిష్ఠించారు. అటుపైన విగ్రహం తాకితే ఎవరి చేతులు కాలలేదు. అందరూ సంతోషించారు కాని ఒక్క కోదండానికే ముఖం మాడిపోయినట్టయింది. క్రమంగా అతనికి పాపన్న పైన భక్తి పుట్టుకొచ్చింది. అతను తన తప్పు తెలుసుకుని తన తమ్ముణ్ణి సరిగ్గా చూస్తానని తన తల్లి ఎదుట ప్రమాణం చేశాడు. పాపన్న వద్ద దాచిన డబ్బును తెచ్చి రామన్న తన అన్న ఎదుట పెట్టాడు. కోదండం దాన్ని తమ్ముడికే ఇచ్చేశాడు. నగల పెట్టె. ఒకనాటి రాత్రి బాగా చీకటి పడి ఒక కుటుంబం ప్రయాణం చేస్తూ పాపన్న ఇంటికి వచ్చింది. కుటుంబ పెద్ద జగ్గన్న అనేవాడు. అతని వెంట అతని భార్య, ఒక 5 ఏళ్ల కుర్రవాడు, ఇంకొక పాప మాత్రమే ఉన్నారు. జగ్గన్న అత్తవారూరు పాపన్న ఉండే గ్రామానికి దక్షిణాన, అతని స్వగ్రామం ఉత్తరాన ఉన్నది. అతను సకుటుంబంగా అత్తవారూరు నుంచి చీకటి పడ్డాక పాపన్న ఊరు చేరుకునేటట్టుగా కాలినడకన ప్రయాణమయ్యాడు. జగ్గన్న బుద్ధిపూర్వకంగానే ఇలా చేశాడు. కారణమేమంటే అతను దొంగ బుద్ధి కలవాడు. పేరుకు ఒక చిన్న దుకాణం పెట్టుకుని వ్యాపారం చేస్తున్నట్టు నటిస్తూ అతను అవకాశం దొరికినప్పుడల్లా దొంగతనాలు చేస్తుండేవాడు. భర్త సంగతి భార్యకు కూడా తెలుసును. కాని భర్త ఆగ్రహానికి వెరిచి అతని రహస్యం తన కడుపులోనే దాచుకుని కుక్కిన పేనులాగా ఉండిపోయింది. జగ్గన్న పాపన్నను గురించి చాలా విని ఉన్నాడు.
ఈ పాపన్న లోకజ్ఞానం ఎరుగని అమాయకుడని, అతన్ని సులువుగా దోచుకోవచ్చని అనుకుని అవకాశం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు ఆ అవకాశం దొరికింది. అయితే జగ్గన్న కుటుంబం వచ్చేసరికి పాపన్న గ్రామంలో లేడు. 2 రోజుల క్రితం గ్రామాంతరం వెళ్ళాడు. అయినా అభాగ్యుతులకు ఏ లోటు రాకుండా మీనాక్షి, ఆమె అత్తగారు కూడా వచ్చిన వాళ్ళ సంగతి కనుక్కొని ఆ రాత్రి భోజనాలు పెట్టి, పాపకు పాలు ఇచ్చి వాళ్ళు పడుకోటానికి లోపలి గదిలో ఏర్పాటు చేశారు. జగ్గన్న పడుకొని అవతలి గదిలో మాట్లాడే మాటలన్నీ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తున్నాడు. పాపన్న తల్లి తన కోడలితో, "ఏమే మీనాక్షి, మొన్న పెళ్లికి వేసుకున్న నగలు ఇంకా అక్కడే ఉంచావేం? పెట్టెలో పెట్టకపోయావా?" అనటం జగ్గన్నకు వినిపించింది. అత్తగారలా అన్న కాసేపటికి మీనాక్షి ఒక చేత దీపము, ఇంకో చేత నగలు తీసుకుని మిద్దె మీదకి ఎక్కటం జగ్గన్న గమనించాడు. జగ్గన్న ఆమె వెనకగా మెట్ల మీదకి వెళ్లి మీనాక్షి నగలను ఏ పెట్టెలో పెట్టుతున్నది గమనించి మళ్ళీ తన చోటికి వచ్చి పడుకున్నాడు. తర్వాత కొంతసేపటికి మీనాక్షి కిందకు దిగి వచ్చి తాము పడుకునే గదికి వెళ్ళిపోయింది. అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో జగ్గన్న లేచి పిల్లిలాగా మెట్లెక్కి పైకి వెళ్లి తాళం వెయ్యని పైగది ప్రవేశించి పెట్టి సంగ్రహించి కిందకి దిగి వచ్చాడు. చుక్క పొడిచే వేళకు అతను నిద్ర లేచినట్టు లేచి పెట్టెను బయటకు తీసుకుపోయి చీకట్లో ఒకచోట గుర్తుగా పెట్టి లోపలికి వచ్చి తన భార్యను పిల్లవాణ్ణి లేపి ప్రయాణమయ్యాడు. ఈ అడావిడికి పాపన్న తల్లి మీనాక్షి కూడా లేచారు. జగ్గన్న వాళ్లతో, "మాకు సెలవిప్పించండి, మేం బయలుదేరతాం. వెళ్ళవలసిన దూరం చాలా ఉంది" అన్నాడు. జగ్గన్న కుటుంబం తిరిగి కాలినడకన ప్రయాణం సాగించింది. జగ్గన్న తాను దాచి ఉంచిన పెట్టె తీసుకుని వీపున వేసుకుని నడక సాగించాడు. మధ్యాహ్నం వేళకు వాళ్ళు ఒక గ్రామం చేరుకొని అక్కడ విశ్రాంతి తీసుకుని బయలుదేరారు. కుర్రవాడు నడవలేక ఎత్తుకోమని వేధించసాగాడు. జగ్గన్న భార్య కూడా పాపను ఎత్తుకుని నడవటం చేత ఆమెకు కాళ్ళు పీకసాగాయి. అందరూ దారి పక్కన చతికిలపడ్డారు. తాము వెళ్లే దిక్కుగా ఏదైనా బండి వెళుతూ కనిపిస్తే బాగుండును అనుకున్నాడు జగ్గన్న. ఇంతలో ఒక బండి కనిపించనే కనిపించింది. అయితే అది వాళ్ళు వెళ్ళవలసిన దిక్కు నుంచి వస్తున్నది. "ఆ బండి మన ఊరు వైపు వెళ్ళదురా" అని జగ్గన్న అంటున్నా వినిపించుకోకుండా కుర్రవాడు వేలు పెట్టి చూపుతూ "బండి బండి" అని కేకలు పెట్టసాగాడు. ఆ బండి తోలుకుంటూ తన ఊరు పోతున్న పాపన్న బండి ఆపి, "బండిలో ఎక్కుతావా బాబూ" అని కుర్రవాణ్ణి అడిగాడు. తాము పోతున్నది ఫలానా గ్రామమని జగ్గన్న చెప్పాడు. "పర్వాలేదు ఎక్కండి. ఇక్కడికి ఎంతో దూరం లేదు. మిమ్మల్ని దించి రేపు ఉదయం నేను మా ఊరు పోతాను" అన్నాడు పాపన్న. అతను బండి దిగి వచ్చి పెట్టె తీసుకుని బండిలో పెడుతూ అది తన పెట్టెలాగే ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెం శ్రద్ధగా చూస్తే సోమయ్య అన్న తన తండ్రి పేరు కూడా దాని మీద రాసి ఉన్నది. అతని ఆశ్చర్యం మరింత అయింది. ఈ లోపల అందరూ బండి ఎక్కి కూర్చున్నారు. పాపన్న బండిని వెనక్కి తిప్పి జగ్గన్న గారి ఊరికేసి తోలుతూ, "ఈ పెట్టెలాంటిదే మా ఇంట్లో కూడా ఉంది. దానిపైన సోమయ్య అని రాసి ఉన్నదే, అది మా తండ్రి గారి పేరే కూడా" అన్నాడు. జగ్గన్న గుండె గుబేలుమన్నది. అతను వెంటనే సంభాళించుకుని, "ఆశ్చర్యంగా ఉందే, మీ తండ్రి గారి పేరు కూడా ఇదేనా? అందుకే మనం దైవికంగా ఎలా కలుసుకున్నాం" అన్నాడు. "మీ పేరు కూడా పాపన్నేనా ఏమిటి?" అని పాపన్న అడిగాడు. జగ్గన్న, అతని భార్య కూడా ఉలిక్కిపడ్డారు. భయపడవద్దని జగ్గన్న భార్యకు సంజ్ఞ చేసి, "బాగా కనిపెట్టారే, నా పేరు పాపయ్యే. మన పేర్లు కూడా ఒకటేనంటే ఇదేదో పూర్వజన్మ సంబంధమే" అన్నాడు నవ్వుతూ. త్వరలోనే చీకటి పడింది. బండి ఒక కుగ్రామం చేరింది. అక్కడ పడిపోయి ఖాళీగా ఉన్న ఇల్లు ఒకటి, 2 ఉన్న సంగతి జగ్గన్నకు తెలుసు. అతను బండిని ఒక ఇంటి ముందు ఆపించి, "ఇదేనండి మా ఇల్లు, ఇక్కడ దిగుతాం" అన్నాడు. అతను పెట్టెను దించినాక అతని భార్య, కుర్రాడు కూడా దిగారు. దూరంగా తనకు తెలిసిన వాళ్ళిల్లు ఉన్నదని, అక్కడ రాత్రి గడిపి తెల్లవారి బయలుదేరి వెళతానని చెప్పి పాపన్న బండిని ముందుకు తోలుకుపోయాడు. తర్వాత జగ్గన్న తన భార్యను, పిల్లవాణ్ణి ఇంకొక ఖాళీ గుడిసెకు నడిపించుకుపోయి ఆ రాత్రికి అందులో చేరాడు. ముందు పెట్టె పగలగొట్టి అందులో ఉన్న నగలు మూటకట్టి పెట్టెను నామరూపాలు లేకుండా చెయ్యాలని నిశ్చయించుకుని జగ్గన్న ఉలి, సుత్తి తేవటానికి బయలుదేరి వెళ్ళాడు. అతని భార్య ఎక్కడన్నా ఇన్ని పాలు, రొట్టె తెద్దామని తాను కూడా బయలుదేరింది. గుడిసెలో కుర్రాడు, పసిపాప మిగిలారు. కుర్రాడు పాపను ఆడిస్తూ పెట్టె దగ్గర కూర్చున్నాడు. ఆ పెట్టెకు 2 తాళాలున్నాయి. ఒకటి పెట్టె మూతలోనే అమర్చిన బీగం. రెండోది పెట్టె ముందు భాగంలో ఉండే కుక్యానికి తగిలించి వేసే తాళం. ఆ పెట్టెకు మీనాక్షి మొదటి బీగం సరిగానే వేసింది.
కానీ తాళాన్ని తొందరలో పూర్తిగా నొక్కలేదు. అది నొక్కితే పడే తాళం. పూర్తిగా నొక్కనందున అది సరిగా పడలేదు. కుర్రాడు ఆ తాళం కొంకి సందున ఒక చేతి వేళ్ళుంచి రెండో చేత్తో తాళాన్ని గట్టిగా నొక్కాడు. అప్పుడు ఆ తాళం టక్కున పడింది. కుర్రాడి వేళ్ళు అందులో ఇరుక్కుపోయి లాగితే రాలేదు. కుర్రాడు గట్టిగా అరచి ఏడిచాడు. వాడి కేకలు విని పక్క ఇంటి వాళ్ళు వచ్చి చూసి, అరెరే! కుర్రాడు వేళ్ళను తాళంలో ఇరికించుకున్నాడే! తాళం తీయాలి. తాళపు చెవి ఎక్కడా? అన్నారు. కొంచెం సేపట్లో జగ్గన్న భార్య పాలు, రొట్టెలు తీసుకుని వచ్చి తన కొడుకు స్థితి చూసి, బిడ్డను కాపాడండి బాబూ! మీకు పుణ్యం ఉంటుంది అని జనాన్ని బతిమాలసాగింది. జనం పోగుగా సాగారు. వాళ్ళతో పాటు పాపన్న కూడా వచ్చాడు. అతను కుర్రవాణ్ణి చూసి, అయ్యో! పాపం తాళం తీయండి. లేకపోతే వాడి వేళ్ళు రావు. వాళ్ళ నాన్న ఎక్కడా? అన్నాడు అదుర్దాగా. అతను ఆ మాట అంటుండగానే సుత్తి, ఉలి తీసుకుని జగ్గన్న వచ్చాడు. పాపన్నను చూసి కొయ్యబారిపోయాడు. పాపన్న అతని చేతిలో ఉన్న పనిముట్లు చూసి, నిక్షేపంలాంటి పెట్టెను పాడు చేయకండి. తాళం తీస్తే తప్ప వాడి వేళ్ళు రావు. తాళం పగలగొట్టటానికి ప్రయత్నిస్తే కుర్రాడి వేళ్లకు ప్రమాదం. తాళం చెవి తీయండి అన్నాడు. నిజం చెప్పేసేయండి అని జగ్గన్నతో భార్య రహస్యంగా అన్నది. నా దగ్గర దాని తాళం చెవి లేదు అన్నాడు జగ్గన్న. నా దగ్గర ఉన్న చెవి తాళానికి పడుతుందేమో చూస్తాను. నా పేరే మీ పేరు, నా తండ్రి పేరే మీ తండ్రి పేరు. మా పెట్టెలాటితే మీ పెట్టె. నా తాళపు చెవి దానికెందుకు పట్టకూడదు? అంటూ పాపన్న తన తాళపు చెవుల గుత్తిలో ఒకటి పైకి తీసి దానితో తాళం తెరిచాడు. పాపన్న తాళం చెవితో తాళం రావటము, పెట్టె తాళపు చెవి జగ్గన్న దగ్గర లేకపోవటము, పాపన్న అన్న మాటలు విన్న వాళ్ళలో కొందరు పాపన్నను, అయ్యా మీ పేరేమిటి అన్నారు. ఈయన గారి పేరే నా పేరును, పాపన్న అన్నాడు పాపన్న. ఈయన గారి పేరు పాపన్న కాదండి, జగ్గన్న. ఈ ప్రాంతాల బాగా ఖ్యాతి కలవాడు. పెట్టె లోపల ఉన్న బీగం కూడా మీ తాళపు చెవితో తెరుచుకుంటుందేమో కాస్త చూడండి అన్నారు కొందరు. పాపన్న పెట్టె బీగాన్ని కూడా తీసి మూత ఎత్తి, అన్నిటికన్నా అత్యద్భుతం. ఇందులో నగలన్నీ అచ్చు నా భార్య నగలలాగే ఉన్నాయి అన్నాడు. జగ్గన్న దొంగ అని అందరికీ సునాయాసంగా తెలిసిపోయింది. కొందరు అతన్ని పట్టుకు తన్నబోయారు. పాపన్న వారిని వారించి, తొందరపడకండి. ఆయన దొంగతనం చేసినట్టు ఆయనకు తెలియకుండా మనకు తెలుస్తుందా? అన్నాడు. జగ్గన్న భార్య ఏడుస్తూ పాపన్న కాళ్లపైన పడి, అయ్యా అది మీ పెట్టె. ఒక రాత్రి మీ ఇంటి తిండి తిని మీ భార్య నగల పెట్టె ఎత్తుకొచ్చాం. మమ్మల్ని క్షమించండి అన్నది. ఊరుకో అమ్మా ఊరుకో. ఇది నా పెట్టె అని మీరన్నట్టయితే నేను తీసుకుపోతానులే. ఇప్పుడు నాకు జరిగిన నష్టం ఏమున్నది? ఏ పాపము ఎరుగని పసికుర్రవాడికి బాధ తప్పింది అంతే చాలు అన్నాడు పాపన్న. పాపన్న తన గ్రామానికి తిరిగి వెళ్ళాడు. రాత్రి ఉన్న పెట్టె తెల్లవారి ఏమైందా అని క్రితం రోజల్లా అదుర్దా పడిన మీనాక్షి, పాపన్న తల్లి, పాపన్న వెంట పెట్టె ఉండటం చూసి ఎంతో ఆనందం పొందారు. మీకు ఈ కథలు నచ్చాయా? అయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.